నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ఒక ముస్లిం మతానికి చెందిన ఒక నజీర్ అహ్మద్ అనే ఒక గురువు భగవద్గీతని గల్లీ టు ఢిల్లీని తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు నెల్లూరుకు రావడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఈ యొక్క భగవద్గీతని, ఒక ముస్లిం అయ్యి ఒక భగవద్గీతని ఎందుకు ముందుకు తీసుకోవాలి, ఆ ప్రతి ఒక్కరికి భగవద్గీత గురించి తెలియజేయాలి అని చెప్పేసి ఉద్దేశం ఉందో అసలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యొక్క భగవద్గీత అంటే మీరు ముస్లిమ్స్, భగవద్గీత అనేది హిందువుకు సంబంధించింది. అసలు ఏంటి, మీరు ఎందుకు ఈ యొక్క భగవద్గీతని ప్రతి ఒక్క మనిషికి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నారు? భగవద్గీత మనలో ఉన్న అరకొర భక్తిని అనన్య భక్తిగా తీర్చిదిద్దుతుంది. అర్థమైందా? ముస్లిం అంటే ఏంటి? భక్తుడు అని అర్థం. మరి అనన్య భక్తి అంటే ముస్లిం కూడా పదాలు లాంగ్వేజ్ మారిస్తే ముస్లిం కూడా అనన్య భక్తుడే. అర్థమైంది? ఇస్లాం అంటే ఏంటి? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసము? పరమాత్ముడి మీద, పరలోకాల మీద, గ్రంథాల మీద, ఆయన అవ్యక్త స్వరూపం మీద విశ్వాసం ఉండాలి. అదే భగవద్గీత చెప్తుంది. అర్థమైందా? ఏమైతే చెప్తుందో పరమాత్మను నమ్మాలి. శ్రద్ధ భక్తి అంటే ఏంటి? పరమాత్మను నమ్మడం, అవ్యక్తమైన తర్వాత పరమాత్మ గారు రచించినటువంటి దివ్యమైన అపౌరుషమైన వేదాలను నమ్మటం, వేదాలు రచించినటువంటి మొదటి సనాతనమైన మహర్షి వేదవ్యాసుని నమ్మటం, ఆ తర్వాత పరలోకాలను నమ్మటం. ఇస్లాంలో కూడా ఇదే ఉంది. కాబట్టి కాకపోతే లాంగ్వేజ్ డిఫరెంట్ అయింది. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు నువ్వేరు దేవుడు వేరు అనలేదు, నువ్వే దేవుడివి. భగవద్గీత చదివిన తర్వాత తత్వమసి, అదే నీవై ఉన్నావు, ఇలా చెప్పే గ్రంథం ఏదైనా ఉందా? దేవుడు వేరు జీవుడు వేరు అంటారు, కానీ జీవుడే దేవుడు అని చెప్పేది భగవద్గీత మాత్రమే. అదండి. కాబట్టి భగవద్గీత మానవుడికి అత్యుత్తమైన స్థానం కల్పించింది. నీవు అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆయాత్మం బ్రహ్మగా వెలుగొందాలి. నీ జీవితం పరిపూర్ణం కావాలంటే నువ్వు తప్పనిసరిగా ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఎంతసేపు దేవుడు బయట ఉన్నాడు, వెతుకుదాము, అక్కడికి పోదాము, ఇక్కడ పోదాం అంటాం భగవద్గీత. నీలోనే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. ఎవరైతే నిత్యము పరమాత్మని యొక్క ధ్యానంలో ఉంటారో, అది అల్లా కానివ్వండి, యెహోవా కానివ్వండి, పరమాత్మను కానివ్వండి, పరమాత్మను స్వరూపాన్ని ప్రసాదిస్తాడట. స్వరూపం అంటే ఏంటి? జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, వీర్యాన్ని ఇస్తాడు, అదేవిధంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వీర్యం అంటే ఏంటి? సమర్థత, ఏదైనా పని చేయగలిగే సమర్థత. మరి ఇవన్నీ అందరికీ అందాలి, సమాజంలో అన్ని వర్గాల వారికి అందాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన అందరిలో ఒక దివ్యమైనటువంటి నేత్రం ఉంది. దాన్ని దివ్యచక్షు అంటారు, జ్ఞానచక్షు అంటారు. అది ఎక్కడ ఉందో ఇతర గ్రంథాలు చెప్పబడలా, భగవద్గీతలో చెప్పబడింది. చక్షుశ్చైవాంతరే భ్రువో నాసాభ్యంతర చారిణవ్. రెండు కళ్ళు బొమ్మల మధ్య భ్రుకుటి ప్రాంతంలో నీ దివ్యచక్షు ఉంది, దాన్ని వికసింపచేసుకో, చక్కగా పరమాత్మని చూడగలుగుతావు అంటాడు. కాబట్టి ఇటువంటి విలువైన అంశాలు భగవద్గీతలో చాలా ఉన్నాయి. భగవద్గీత అంశ ఆత్మ మనలోనే ఉంది, ఈ ఆత్మ బీజ రూపంలో ఉంది. దీన్ని చక్కగా పెంచి పోషించుకోవాలి భక్తితో, అనన్యమైన భక్తితో. అప్పుడే మానవుడు మాధవుడు అవుతాడు. ఇది ఎవరు చెప్పారు? భగవద్గీత చెప్పింది. అర్థమైందా? కాబట్టి నీ మానవత్వాన్ని దివ్యత్వంగా మలుచుకునే గొప్ప గ్రంథం భగవద్గీత. అందుకని గురుగారు, మీరు ముస్లిం కదా, ఖురాన్ చదివి ఉంటారు, ఇప్పుడు భగవద్గీత చదివారు, బైబిల్ చదివి ఉన్నారు, అన్ని చదివి ఉన్నారు, కానీ అన్నిట్లో ఒకటేగా ఉందా? అన్నిట్లో మార్గం ఒకటే తెలుసా? మతములందు సారమే మానవత్వము, మనుజులందు జీవమే ప్రేమతత్వము. మతములన్నీ ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, మానవత్వం ఒక్కటే, ప్రేమతత్వం ఒక్కటే, మతములందు సారమే మానవత్వము. అది మా ఓకేనా? గురుగారు, మీరు భగవద్గీత తీసుకునేసి మీరు పబ్లిక్ లో వెళ్ళారు, భగవద్గీత గురించి అందరికీ స్పష్టంగా వివరిస్తున్నారు. అయితే మీ మీద ముస్లింలు వ్యతిరేకంగా ఇదేంది నువ్వు ముస్లిం అయ్యేసి ఇట్లా చెప్పేసి వ్యతిరేకం ఏమైనా వచ్చాయా? పరమాత్ముడు ఒక శ్లోకం చెప్పాడు సార్, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమాత్మవాన్. ఇవన్నీ పట్టించుకోకు భక్త, నేను నీ వెంట ఉంటాను, నీ యోగక్షేమాలు చూసుకుంటాను, నువ్వు ఆత్మవాన్గా ముందుకెళ్ళిపో అన్నాడు. నేను అదే ధైర్యంతో ముందుకెళ్తాను. ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, ఆయనే చూసుకుంటాడు. అయితే మీ యొక్క సొంత ప్రాంతం ఏది? మీరు ఎక్కడ పుట్టారు, ఏంది అసలు? నెల్లూరు జిల్లా, నెల్లూరులోనే పుట్టాను, నెల్లూరులోనే పెరిగాను. చదువులు ఉద్యోగం పరంగా బయటకు వెళ్ళాను. ఒంగోలు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తర్వాత మళ్ళీ రిటైర్ అయిన తర్వాత నెల్లూరుకి వచ్చాను. నా యొక్క నెల్లూరుని
నేను గీతామయం చేసుకుంటాను. ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా. అవును, మీరు 5 పూటలు నమాజ్ చేస్తారని కూడా చెప్తున్నారు. నమాజ్ అంటే ఏంటి? భగవద్గీతలో ఉంది, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య నిత్యం ఆత్మానం మత్పరాయణ. నాకు నమస్కరించండి, మోకరిల్లండి, ప్రణామాలు చేయండి అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. ఇది ద్వాపర యుగంలో చెప్పాడు కృష్ణ భగవానుడు. కానీ సమాజం పట్టించుకోవాలా. చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టేసి వాళ్ళు వేరు వీళ్ళు వేరు వీళ్ళు వేరు అని చెప్పి విడగొట్టి మందిరాలకు రానికుండా అంటరానితనం పెట్టి వాడు పనికిరాడు వీటి పనికిరాడు అని చెప్పి మనమే నిబంధనలు ఆంక్షలు పెట్టుకున్నాం. కానీ ముస్లిం మతము క్రైస్తవ మతం ఆంక్షలు లేవు, అందరిని కలుపుకుంటున్నారు. ఇప్పుడు అసలు భగవద్గీత అంటే అందరి మతం. కృష్ణ భగవానుడు ఎవరికి ప్రత్యేకంగా చెప్పరా, అర్థమైందా? వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ ప్రకృతిని బట్టి విడిగా ఉన్నారే కానీ అందరూ దైవపరంగా ఆత్మపరంగా ఒక్కటే. మనమంతా ఆత్మబంధువులం. భారత అంటే అర్థమే అదే. భా అంటే ఆత్మ అని, రథ అంటే తప్పించేవాడని. ఆత్మ కోసం తప్పించేవాడే. అర్థమైందండి? మనమంతా భారతీయులమే. మేడం చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ భగవద్గీతని ప్రచారం చేయడం? అసలు ఎవరు మీకు ఈ యొక్క భగవద్గీత తీసుకొచ్చారు కదా? నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్నండి. ఇంగ్లీష్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా ఏళ్ళు పనిచేశాను. మరి గురువు గారు ఈ విధంగా శివగిరి కాలనీలో భగవద్గీత చెబుతున్నారు అని అంటే, భగవద్గీత ఎప్పుడో చదవాల్సిన గ్రంథం కదా, నేనేంటి భగవద్గీత చదివేది అని వెళ్ళానండి. వెళ్తే అతను చెప్తున్నాడు, స్వ అధ్యయనము, సెల్ఫ్ స్టడీ, స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఉపయోగపడే గ్రంథం, ఏకైక గ్రంథం, భారతీయుల ఆత్మ గ్రంథం భగవద్గీత. ఇది నేర్చుకుంటే ఏంటట, ఈ మనకు లభించిన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఇది ఒక ఉపకరణం లాగా ఉపయోగపడుతుంది. పిల్లవాడు నేను ఈ 45 ఏళ్ల వయసులో ఈ జ్ఞానం నేర్చుకుని నా జీవితాన్ని సరిదిద్దుకుంటుంటే, అంటే అన్నింటినీ తట్టుకోగలిగే ఆత్మస్థైర్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయుష్ ఉందండి. అది మనం అల్పాయుష్ చేసుకుంటున్నాం. భగవద్గీతను గనక పిల్లవాడు చిన్నప్పటి నుంచి చదివితే సంపూర్ణ ఆయుష్ తోటి, సంపూర్ణ ఆరోగ్యంతో, అత్యధిక ఆనందంతో, అత్యధిక జ్ఞానంతో, అన్ని జ్ఞానాల కంటే అత్యుత్తమ జ్ఞానం ఆత్మ జ్ఞానం అండి. ఇది లేని నాడు ఒక శ్లోకంలో చెప్పాడు పరమాత్ముడు, ఏ త్వే త్వదభ్యసూయంతో నా అనుతిష్టంతి మానవాహ శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యతే సర్వజ్ఞాన విమూఢాస్తాన్ అని చెప్పాడు. నువ్వు ఎన్ని జ్ఞానాలు నేర్చుకున్నా చివరికి వచ్చేసరికి ఈ జ్ఞానం లేకపోతే అన్నీ శూన్యమే. ఎవరైతే ఆ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, స్వస్వరూపాన్ని తెలుసుకుంటూ భగవద్గీతని అనుష్ఠానం చేస్తూ, ధ్యానం అండి, పిరమిడ్ ధ్యానులందరూ పత్రిజీ ధ్యాన మందిరాలు ఊరు ఊరు వాడ వాడ ఉన్నాయి. వాళ్ళు ధ్యానం ద్వారా ఎన్నో సాధించామని చెప్తున్నారు. వాళ్ళు ఒకరోజు కాకతాళీయంగా గురువు గారి బోధన విన్నారండి. గురువు గారు 5వ అధ్యాయంలో చెప్పిన కృష్ణ ధ్యానం గురించి చెప్పారండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో నాసాభ్యాంతర చారిణౌ ప్రాణాపానౌ సమోకృత్వ నాసాభ్యాంతర చారిణౌ అని చెప్పారండి. మరి ఆ ధ్యానం గురించి వివరంగా ఏం చేయాలి, ధ్యానం ఎందుకు, ధ్యానం లోపల ఏం జరుగుతుంది, ఈ ధ్యానం ద్వారా మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న వాసనలు ఎలా కరుగుతాయి, మన జీవితం ఎలా ఆరోగ్యంగా ముందుకు నడుస్తుంది, గండాలు అంటే లైఫ్ లగేజ్ అనేది లగేజ్ తగ్గినప్పుడు లైఫ్ ప్రయాణం సునాయాసనంగా జరుగుతుంది అని, దీనికి ధ్యానం ఒక పరికరమని, ఇది 5120 సంవత్సరాల క్రితం భగవద్గీతలో కృష్ణుడు చెప్పి ఉన్నాడని చెబితే అబ్బురపోతున్నారు వాళ్ళు. అవునా, కరెక్టే కదా, ధ్యానం అంటే ఇది కదా, ఓహో ఇది భగవద్గీతలో ఉందా అని పొగడని రోజు లేదు, పొగడని పిరమిడ్ ధ్యానం లేదు. మరి అంతటి జ్ఞానం ఇందులో ఉందండి. అందుకే గురువు గారి తపన, తాను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి, జ్ఞానాన్ని పంచే కొద్దీ పెరుగుతుంది అనే ఒక సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్స్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. మేమందరం గురువు గారి బాటలో నడుస్తూ నిష్కామంగా ఈ గీతా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీజీ దాకా తీసుకెళ్తామని మీకు నేను మా గీతా వైభవ్. ప్రస్తుతం మన భారతదేశంలో అత్యాచారాలు అనేది ఎక్కువైపోయాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆడవాళ్ళు కానివ్వండి, మగవారు కానివ్వండి, వాళ్ళకి సమయం అనేది వేస్ట్ టైం అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు ఫోన్లలో చాటింగ్ చేయటం, ఇట్లా చేయటం, అట్రాక్షన్ అయిపోయి అత్యాచారం వాళ్ళకి అడిక్ట్ అయిపోవటం ఇట్లా జరుగుతుంది. అంటే ఈ గీత ద్వారా, ఈ గీతలో ఏదైనా చదవటం ద్వారా వాళ్ళకి మైండ్ ఫ్రెష్ గానీ ఇటు ఏదైనా అవకాశం ఉందా? ఉందండి. ప్రతి విద్యార్థి తానెవరో తెలుసుకుంటాడు.
ఎందుకొచ్చాడో తెలుసుకుంటాడు. వాడి జన్మ ఎంత విలువైందో తెలుసుకుంటాడు. జన్మ ఎందుకు వచ్చింది? పూర్వజన్మ వాసనల వలన వచ్చింది. మన కర్మలే మన జన్మలు అని తెలుసుకున్న నాడు వాడు ఆ కర్మలు కరిగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అనవసరమైన కర్మలు ఎందుకు చేస్తాడండి? ఆ జ్ఞానం లేక కదా వాడు ఆ పని చేస్తున్నాడు. వాడి ఆత్మని హీనం చేసుకుంటున్నాడు. ఆత్మ అంటే ఏంటండి? భగవద్గీత చెప్తుంది, మనలో ఉన్న ప్రజ్ఞ, మనలో ఉన్న ఎరుక, మనలో ఉన్న చైతన్యం. దీన్ని తగ్గించుకోవడానికి ఎవడైనా ముందుకు వస్తాడా? అది తెలియదు కాబట్టి వస్తున్నారు. జీవన భృతి కోసం ఉపయోగపడే శాస్త్రాలన్నీ ఉన్నాయి మన పాఠ్యాంశాల్లో. మరి ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే శాస్త్రం ఒక్కటి లేదు అంటే ఇది వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి తెలియచేస్తుంది. కర్మల్ని ఆపుకోవాలి, కర్మల్ని పెంచుకోకూడదు. ఈ జన్మని పుణ్యకార్యాల వైపు వెళ్ళాలి. వెళితేనే నేను ఇహలోకంలో పరలోకంలో కైవల్య ప్రాప్తిని, సుఖ ప్రాప్తిని పొందుతానని తెలుసుకుంటే ఒక విద్యార్థి ఎందుకు పాల్పడతాడు అత్యాచారాలకి? ప్రతి ఒక్కరిని ప్రేమతత్వంతో చూస్తాడు. ద్వేషభావం తొలగిపోతుంది. సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్సంగం, సత్సంకల్పం ఇవి పెంపొందుతాయి పిల్లవాడిలో. మరి పౌరులే రేపటి భావి భారత పిల్లలే రేపటి పౌరులు. మరి వాళ్ళకి ఈ అంశాలు చేకూరిస్తే ఖచ్చితంగా భారతదేశం అత్యున్నతమైన గౌరవవంతమైనటువంటి ఒక భారతదేశంగా, సమాజంగా అభివృద్ధి చెందుతున్నదే మా గురువు గారి సంకల్పం. మేము అందులో అడుగుజాడలు నడుస్తున్నాం. ఇది పరిస్థితి. భగవద్గీత చదవడం వల్ల ఇప్పుడు జరుగుతున్న మన భారతదేశంలో జరుగుతున్న అరాచకాలన్నీ ఇదవుతాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే భగవద్గీత చదవడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది, మనం ఎలా నడవాలి ఏందనేది మొత్తం తెలుస్తుందని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, హరి సుందర హరి నారాయణ హరి గో
హరి సుందర నందము నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హరి సుందర నందము హరి నారాయణ హరి హరి సుందర నందము హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి వనమాలి మురళీధారి వనమాలి మురళీధారి వనమాలి మురళీధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి గోవర్ధన గిరివరధారి హరి సుందర హరి నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఆవోరే నా చోరే ఆవోరే నా చోరే ఆవోరే నా చోరే ఆవోరే నా చోరే